వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, సుమారు 18 సంవత్సరాలకు పైగా విశేష సేవలు అందిస్తున్నారు డాక్టర్ అలోక్ సచిన్ గారు. ఇవాల్టి కార్యక్రమంలో డాక్టర్ గారిని పరిచయం చేసుకుంటూ థైరాయిడ్ సమస్యకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు, ఎండోక్రైనాలజీ ప్రత్యేకత ఏంటంటారు? మానవ శరీరంలో కమ్యూనికేషన్కి, సంచారంకి వేరే వేరే మెథడ్స్ ఉన్నాయి. సో 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వైర్డ్ కనెక్షన్ అంటే నరాలు. సో బ్రెయిన్ నుంచి నరాల్స్ స్టార్ట్ అయ్యి నరాలు ప్రతి అవయవంకి పోతాయి. సో అదే వైర్డ్ కనెక్షన్. సెకండ్ కనెక్షన్ బాడీలో కమ్యూనికేషన్కి వైర్లెస్ కనెక్షన్ అంటే నరాలకి ఏం పని లేదు, సిగ్నల్కి ఒక చోట బాడీలో కెమికల్ సిగ్నల్ పోతే ఆ సిగ్నల్ బాడీలో ప్రతి చోట్ల అన్ని ఆర్గన్స్కి పోతుంది. ఎక్కడైనా ఏ ఆర్గన్లో ఆ సిగ్నల్కి రిసీవర్ ఉంటే, అంటే మేము మెడికల్ లాంగ్వేజ్లో మేము రిసెప్టర్ చెప్తాము. సో ఆ ఏ ఆర్గన్లో దేనికి రిసెప్టర్ ఉంటే ఆ సైడ్లో పోయి ఆ సిగ్నల్ యాక్టివేట్ చేస్తుంది. సో బాడీలో ఎప్పుడైనా ఫాస్ట్ యాక్షన్కి పని ఉంటే, ర్యాపిడ్ యాక్షన్కి పని ఉంటే బాడీలో అదే నర్వస్ సిస్టమ్ ఉంది. కానీ ఎప్పుడైనా బాడీలో ఫాస్ట్ యాక్టివిటీకి పని లేదంటే, బాడీలో చాలా ఆర్గన్స్కి ఒకే టైంలో యాక్టివేట్ చేయాలంటే ఆ టైం అదే నర్వస్ సిస్టమ్కే సిగ్నల్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ టైం బాడీ ఎండోక్రైన్ సిస్టమ్ యూజ్ చేస్తుంది. సో ఎండోక్రైన్ సిస్టంలో ఒకటే కెమికల్ బాడీలో పోతే అన్ని చోట్ల అన్ని ఆర్గన్స్కు పోయి బ్లడ్తో పోయి అన్ని ఆర్గన్స్కి యాక్టివేట్ చేస్తారు. సో అదే ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టమ్కి కంట్రోల్ కూడా బ్రెయిన్లో ఉంది. బ్రెయిన్లో నరాల్ సిస్టమ్కి కంట్రోల్ ఉంది, తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్కి కంట్రోల్ కూడా బ్రెయిన్లో ఉంది. బ్రెయిన్ కింద ఒకటి చిన్న గ్లాండ్ ఉంది, పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి బాడీకి అన్ని ఫంక్షన్స్ కంట్రోల్ అవుతాయి. డాక్టర్ గారు, అసలు థైరాయిడ్ వ్యాధులు అంటే ఏంటి? థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ చాలా తక్కువ ఉంటే హైపోథైరాయిడిజం ప్రాబ్లం వస్తుంది. హైపోథైరాయిడిజం ప్రాబ్లం చాలా కామన్ ఉంది. సో ఇది థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉంటే బాడీకి అన్ని ఆర్గన్స్కి ఫంక్షన్ తగ్గిపోతాయి. థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ బాడీలో వోల్టేజ్ స్టెబిలైజర్ లాగా ఉంది. థైరాయిడ్ హార్మోన్ బాడీకి ఎనర్జీ కంట్రోల్ చేస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంటే బాడీకి అన్ని ఆర్గన్స్కి యాక్టివిటీ, ఎనర్జీ యూజ్ పెరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటే బాడీకి అన్ని ఆర్గన్స్కి ఎనర్జీ తగ్గిపోతాయి, అన్ని ఆర్గన్స్కి ఫంక్షన్ కూడా స్లో అవుతుంది. సో అదే మెయిన్ థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడిజం ఉంది. సో దీనిలో బాడీకి అన్ని ఆర్గన్స్కి ఫంక్షన్స్ తగ్గిపోతాయి. డాక్టర్ గారు, అలాగే హైపోథైరాయిడిజం అంటే ఏంటో మాకు తెలియజేస్తారా? సో హైపోథైరాయిడిజం అంటే దీనిలో బాడీకి థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ తగ్గిపోతుంది. మామూలుగానే దీనికి మెయిన్ రీజన్ ఉంది. థైరాయిడ్ గ్లాండ్ లోపలికి ఒకటే బాడీకి రియాక్షన్ అవుతుంది. మన స్కిన్లో ఎలర్జీ రియాక్షన్ లాగా దర్దులు వస్తాయి, ర్యాషెస్ వస్తాయి, నవ్వ వస్తుంది. సో అట్లే బాడీలో లోపలికి కూడా ఒక్కొక్కసారి ఎలర్జీ లాగా రియాక్షన్ అంటే ఆటోఇమ్యూన్ రియాక్షన్ చెప్తాము. సో ఆటోఇమ్యూన్ రియాక్షన్ అయితే లోపలికి ఆర్గన్స్కి డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. WBCకి మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్కి ఫంక్షన్ ఉంది ప్రొటెక్షన్కి. సో అదే వేరే బయట నుంచి వచ్చే మైక్రో ఆర్గానిజంకి, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దీంతో ప్రొటెక్షన్కి ఫంక్షన్ ఉంది. కానీ ఒక్కొక్కసారి WBC బాడీలో రియాక్ట్ అయ్యి బాడీకి ఆర్గన్స్ మీద అటాక్ చేస్తారు. సో ఆ అటాక్కి మేము ఆటోఇమ్యూన్ చెప్తాము. ఆ ఆటోఇమ్యూన్ ఫినామినా అదే మెయిన్ రీజన్ థైరాయిడ్ గ్లాండ్కి డ్యామేజ్కి. సో ఆటోఇమ్యూన్ ఫినామినా వస్తే థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అవుతుంది, అదే మెయిన్ రీజన్. యూజువలీ ఆటోఇమ్యూన్ ఫినామినా అదే యంగ్ ఏజ్లో 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ ఈ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. కానీ స్లోగా ఏజ్తో పాటు ఇది కూడా పెరుగుతుంది. ఇది ఆటోఇమ్యూన్ ఫినామినా లేడీస్లో చాలా కామన్ ఉంది. అందువల్ల హైపోథైరాయిడిజం ప్రాబ్లం లేడీస్లో చాలా ఎక్కువ ఉంది. జెంట్స్లో కొంచెం తక్కువ కనిపిస్తుంది, కానీ మేల్స్లో కూడా హైపోథైరాయిడిజం ప్రాబ్లం వస్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటారు? హైపోథైరాయిడిజంకి లక్షణాలు అంటే బాడీకి అన్ని ఆర్గన్స్కి ఫంక్షన్ స్లో అవుతుంది. సో అంటే ఏమవుతుంది, బ్రెయిన్కి థింకింగ్ కూడా స్లో అవుతుంది. హైపోథైరాయిడ్ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అదే రియాక్షన్ వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఏమైనా ప్రశ్న పెడితే సమాధానం రావడానికి టైం పడుతుంది. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం స్పీచ్ స్లో అవుతుంది. సో అదే హైపోథైరాయిడిజంకి ప్రాబ్లం. బాడీలో అన్ని ఆర్గన్స్లో సేమ్ ప్రాబ్లం వస్తుంది. గుండెలో కూడా ఫంక్షన్ లో అయితే హార్ట్ రేట్ తగ్గిపోతుంది, పల్స్ రేట్ తగ్గిపోతుంది. మామూలుగానే హార్ట్ రేట్ 60, 70, 80 బీట్ పర్ మినిట్ రావాలి. కానీ దీనిలో హైపోథైరాయిడిజం వాళ్ళకి అది తగ్గిపోతుంది. 50 కానీ 40 కానీ అట్లే హార్ట్ బీట్ వస్తుంది. ఆకలి కూడా సరిగా రాదు. బాత్రూమ్కి డైలీ పోయిన వారు వ్యక్తులకి ఒకసారి 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి కానీ పోతారు. తర్వాత అలసటంగా ఉంది.
నిద్ర లేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఉంది, వీక్నెస్ ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి అదే వెంట్రుకలు కూడా పోతాయి, జుట్టు రాలిపోతాయి. సో అట్లే ప్రాబ్లమ్స్ వస్తాయి, వీక్నెస్ ఉంది. దీని తర్వాత కొంతమందికి కండరాల్లో నొప్పులు కూడా వస్తాయి, చాలా క్రాంప్స్ వస్తాయి. సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్ హైపోథైరాయిడిజం వల్ల వస్తాయి. మేల్స్లో, జెంట్స్లో ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్లో ఇంకా పీరియడ్స్కి ప్రాబ్లం కూడా వస్తాయి. హైపోథైరాయిడిజం వచ్చేటప్పుడు పీరియడ్స్ కొంచెం ఫాస్ట్ అవుతాయి. సో అంటే నెలకి ఒకసారి పీరియడ్ వచ్చిన వాళ్ళకి, లేడీస్కి అదే ఒకసారి నెలకి 2 సార్లు పీరియడ్స్ వస్తాయి. పీరియడ్ వచ్చేటప్పుడు బ్లీడింగ్ కూడా ఎక్కువ పోతుంది. సో ఇవి అన్ని హైపోథైరాయిడిజంకి లక్షణాలు. ఎవరికైనా హైపోథైరాయిడిజం ఉందో లేదో నిర్ధారించుకోవడం ఎలా? హైపోథైరాయిడిజం వాళ్ళకి పేషెంట్కి చూసినప్పుడు, వెంట్రుకలు చూసినప్పుడు మామూలుగానే ఫైన్ మన హెయిర్ ఉంటే దీనికి కొంచెం అదే టెక్స్చర్, దీనికి ఫీల్ రఫ్ అవుతుంది. ఈ స్కిన్ చూసేటప్పుడు మామూలుగానే మన స్కిన్ మామూలుగానే ఫీలింగ్ అవుతుంది. కానీ హైపోథైరాయిడ్ పేషెంట్కి స్కిన్ టచ్ చేసేటప్పుడు, చర్మం టచ్ చేసేటప్పుడు దీనికి స్కిన్ కోల్డ్ అవుతుంది. దీని తర్వాత స్కిన్కి కలర్ కూడా కొంచెం తగ్గిపోతుంది. అంటే కలర్ ఇది కొంచెం వైట్ కలర్ అవుతుంది. ఈ స్కిన్కి టెంపరేచర్ కూడా కొంచెం తగ్గిపోతుంది. దీని తర్వాత మాట్లాడేటప్పుడు పేషెంట్కి సమాధానం స్లోగా వస్తుంది, వాయిస్ కొంచెం చేంజ్ అవుతుంది, మారిపోతుంది కొంచెం స్పీచ్. దీని తర్వాత గొంతులో చూసేటప్పుడు చాలా మందికి థైరాయిడ్ గ్లాండ్కి సైజ్ పెరుగుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో హైపోథైరాయిడిజంలో చూస్తే చాలా మందికి గొంతులో గాయిటర్ వస్తుంది. సో గాయిటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్కి సైజ్ పెరిగితే ఇక్కడ కనిపిస్తుంది. ఫీల్ చేసేటప్పుడు మనకు ఫీలింగ్ అవుతుంది థైరాయిడ్ గ్లాండ్కి సైజ్ చాలా పెరిగింది. సో ఈ సైజ్లో చూస్తే అప్పుడు థైరాయిడ్ గ్లాండ్కి రక్త పరీక్షలకి మేమే సజెస్ట్ చేస్తాము. నరాల్ ఫంక్షన్ చూస్తే కూడా నరాల్ ఫంక్షన్ కూడా స్లో అవుతాయి. సో నరాల్ ఫంక్షన్లో న్యూరోలాజిస్ట్ చాలాసార్లు చెక్ చేస్తారు. యాంకల్ రిఫ్లెక్స్, నీ రిఫ్లెక్స్ చెక్ చేస్తారు, యాంకల్ రిఫ్లెక్స్ చెక్ చేస్తారు. అదే హ్యామర్తో టచ్ చేస్తే ఇక్కడ బాడీకి మసల్స్కి, కండరాలకి రియాక్షన్ అవుతుంది. హైపోథైరాయిడిజంలో ఆ రియాక్షన్ కూడా స్లో అవుతుంది. సో అదే ఇవి అన్ని పరీక్షలు ఉన్నాయి, క్లినికల్ ఎగ్జామినేషన్. దీని తర్వాత మేము బ్లడ్ టెస్టింగ్కి పోతాము. బ్లడ్ టెస్టింగ్కి, థైరాయిడ్కి బ్లడ్ టెస్టింగ్ స్టార్టింగ్ 40 yearsకి ముందు అయింది, దీనికి ముందు లేదు. నోబెల్ ప్రైజ్ వచ్చింది థైరాయిడ్కి ఫస్ట్ బ్లడ్ టెస్టింగ్ చేసినప్పుడు. సో ఆ టెస్టింగ్ దీనికి టెస్టింగ్ ఇమ్యూనోయాసే ఉంది. స్టార్టింగ్లో రేడియో ఇమ్యూనోయాసే వచ్చింది, దీని తర్వాత ఎలైజా వచ్చింది, ఇప్పుడు కెమిల్యూమినిసెన్స్. సో ఇది చాలా సింపుల్ టెస్టింగ్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్ టైంలో దీనికి టెస్టింగ్ చాలా డిఫికల్ట్ ఉంది, కష్టపడి టెస్టింగ్ ఉంది. అన్ని ల్యాబ్స్లో వారానికి ఒకరోజు టెస్టింగ్ పెడతారు, అన్ని పేషెంట్స్కి శాంపుల్ కలెక్ట్ చేసి పెడతారు. ఇప్పుడే ఆ పరిస్థితి లేదు. మార్నింగ్ రక్త పరీక్ష ఇస్తే సాయంత్రం రిపోర్ట్ వస్తుంది. సో దేనికి బ్లడ్ టెస్టింగ్ చేస్తాము. బ్లడ్ టెస్టింగ్లో థైరాయిడ్కి మామూలుగానే 3 రకాల టెస్టింగ్ ఉన్నాయి, T3, T4, TSH. సో దీనిలో హైపోథైరాయిడిజంలో TSH చాలా ఇంపార్టెంట్ ఉంది. TSH పెరుగుతుంది. మామూలుగానే TSHకి రేంజ్, TSH ఒకటే రేంజ్లో మూవ్ అవుతుంది, 0.5 నుంచి 4 యూనిట్ మధ్యలో వస్తుంది TSH. హైపోథైరాయిడిజంలో ఆ TSHకి రేంజ్ 4 క్రాస్ అయ్యి దాటి అదే 10 కానీ 20 కానీ 30 కానీ కొంతమందికి 100 క్రాస్ అవుతుంది. సో చాలా హై వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది కంప్లైంట్ చేస్తారు 4 నుంచి TSH 5కి పోయింది, 6కి పోయింది. అదే మైనర్ వేరియేషన్, దీనికి సిగ్నిఫికెన్స్ ఏం లేదు. కానీ 10 దాటితే మేము యాక్సెప్ట్ చేస్తాము, అదే TSH చాలా పెరిగింది. T3, T4కి కూడా కొంచెం సిగ్నిఫికెన్స్ ఉంది, కానీ మెయిన్ సిగ్నిఫికెన్స్ TSHకి ఉంది. T4 చెక్ చేసేటప్పుడు దీనికి రేంజ్ కొంచెం తగ్గిపోతుంది. సో TSH కొంచెం లో వస్తుంది, TSH హై వస్తుంది. మెయిన్ డయాగ్నోసిస్ TSH వల్ల ఉంది థైరాయిడ్కి. డాక్టర్ గారు, గర్భంతో ఉన్న స్త్రీలు థైరాయిడ్ వ్యాధి ఏమైనా సమస్య కలిగిస్తుందంటారా? గర్భంలో ఉన్న స్త్రీకి అదే బేబీకి ప్రాబ్లం అవుతుంది. సో లోపలికి ఉంటే బేబీకి ప్రాబ్లం అవుతుంది థైరాయిడ్ వల్ల. సో స్టార్టింగ్లో ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ 10 వీక్స్ వరకు బేబీకి ఏ ఆర్గన్ సరిగా పనిచేయదు, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఆ టైం మదర్ సైడ్లో థైరాయిడ్ హార్మోన్ ఉంటే బేబీకి డెవలప్మెంట్ బాగానే వస్తుంది. మదర్ సైడ్లో హార్మోన్ రాకపోతే బేబీకి డెవలప్మెంట్ లేట్ అవుతుంది. సో ఆ డెవలప్మెంట్ లేట్ అయితే చాలా మందికి స్త్రీలకి అదే అబార్షన్ అవుతుంది. హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్స్ చాలా ప్రబలంగా ఉంటే ఆ టైం కన్సెప్షన్ కూడా జరగదు, ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ లేవు. కానీ కొంచెం కంట్రోల్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, దీని తర్వాత బేబీకి మీద ఎఫెక్ట్ వస్తాయి. కంట్రోల్ చేయకపోతే అబార్షన్కి ప్రాబ్లం వస్తుంది. అబార్షన్ ప్రాబ్లం తర్వాత లాస్ట్ టైంలో ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యేప్పుడు బేబీ లైఫ్లెస్ బేబీకి స్టిల్ బర్త్ చెప్తాము, డెడ్ బేబీకి డెలివరీ అవుతుంది. కొంతమందికి ప్రాబ్లం కంట్రోల్ చేయకపోతే బేబీకి కూడా ప్రాబ్లం ఉంటే బేబీకి నరాల డెవలప్మెంట్లో ప్రాబ్లం అవుతుంది.
ప్రెగ్నెన్సీ టైంలో అన్ని ఆర్గన్స్కి డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. 9 monthsలో పుట్టిన ముందు అన్ని ఆర్గన్స్కి డెవలప్మెంట్ కంప్లీట్ అవుతుంది. కానీ బ్రెయిన్కి డెవలప్మెంట్ మాత్రమే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా 2 years వరకు కంటిన్యూ అవుతుంది. సో 2 సంవత్సరాల వరకు మదర్కి సో స్టార్టింగ్లో మదర్కి థైరాయిడ్ హార్మోన్ కావాలి. దీని తర్వాత బేబీకి కూడా 2 సంవత్సరాల వరకు థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ ఉంటే మాత్రమే బ్రెయిన్ ఫంక్షన్ నార్మల్ వస్తుంది. సో అందువల్ల అది గర్భవతి స్త్రీలకి ఇది ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఉంది. డాక్టర్ గారు, అలాగే హైపోథైరాయిడిజం చికిత్సలు ఏంటంటారు? హైపోథైరాయిడిజంకి చికిత్స చాలా సింపుల్ ఉంది. అదే ఒకటి చిన్న టాబ్లెట్ ఉంది థైరాక్సిన్. దీనికి రకరకాల పవర్స్ వస్తాయి. మెయిన్ పవర్ 100 ఉంది, 100 మైక్రోగ్రామ్. కానీ 50 మైక్రోగ్రామ్ కూడా వస్తుంది, 12.5 కూడా వస్తుంది. ట్యాబ్లెట్తో రకరకాల స్ట్రెంగ్త్ ట్యాబ్లెట్ వస్తుంది. ఈ ట్యాబ్లెట్ మార్నింగ్లో వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ చాలా సింపుల్ ట్యాబ్లెట్. కానీ ఈ ట్యాబ్లెట్తో ప్రాబ్లం ఏమంటే ఇది ట్యాబ్లెట్ భోజనంతో పాటు వేసుకుంటే లేదంటే వేరే మెడిసిన్స్తో పాటు వేసుకుంటే, కొన్ని మెడిసిన్స్కి కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్తో రియాక్షన్ ఉంటుంది. సో భోజనంతో పాటు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ట్యాబ్లెట్ వేస్ట్ అవుతుంది. సో అందువల్ల ఈ ట్యాబ్లెట్ గురించి మేమే సలహా చేస్తాము. మార్నింగ్ ఉదయం నిద్ర లేసేటప్పుడు వాటర్తో పాటు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆ టైం పాలు కానీ టీ కానీ కాఫీ కానీ ఏం వద్దు. అరగంట వరకు గ్యాప్ ఇస్తే అరగంట తర్వాత ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. కానీ వేరే మెడిసిన్స్తో కూడా దీనికి రియాక్షన్ ఉంది. సో ఆ కొన్ని మెడిసిన్స్తో కామన్ మెడిసిన్స్తో థైరాయిడ్ ప్రాబ్లంకి రియాక్షన్ అంటే సేమ్ టైంలో 2 మెడిసిన్స్ వేసుకుంటే మొత్తం వేస్ట్ అవుతుంది ఎఫర్ట్. సో దీనిలో కాల్షియం ఉంది, ఐరన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి థైరాయిడ్ మెడిసిన్తో పాటు వేసుకుంటే మొత్తం వేస్ట్ అవుతుంది. కాల్షియం వేస్ట్ అవుతుంది, థైరాయిడ్ మెడిసిన్ కూడా వేస్ట్ అవుతుంది. సో థైరాయిడ్ మెడిసిన్ వేసుకుంటే దీనికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ మెడిసిన్కి యాక్షన్ చాలా లాంగ్ యాక్షన్ ఉంది. సో దీనికి అడ్జస్ట్మెంట్కి డోజ్ అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా టైం పడుతుంది. సో ఒకసారి పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మామూలుగానే 2 నెలల వరకు ఏం పని లేదు. 2 నెలల తర్వాత పేషెంట్కి మళ్ళీ పిలిచి ఆ టైం కండిషన్ చూస్తాము, బ్లడ్ టెస్టింగ్ చూస్తాము TSH కంట్రోల్ అయిందా లేదా అదే చూసి అడ్జస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఎక్సెప్షన్ ఉంది ప్రెగ్నెన్సీలో మనకి ఎంత 2 months వరకు వెయిట్ చేయడానికి వీలు కాదు. ప్రెగ్నెన్సీలో తొందరగా అడ్జస్ట్ చేయాలి. సో మామూలుగానే అందరికీ థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేసేప్పుడు మేము లో డోస్లో స్టార్ట్ చేస్తాము. ప్రెగ్నెన్సీలో మాత్రమే మేము ఫుల్ డోస్లో థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. కొంచెం తొందరగా ట్రై చేస్తాము కంట్రోల్ చేయడానికి. డాక్టర్ గారు, హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ చాలా పెరిగింది. సో హైపోథైరాయిడిజంకి లక్షణాలు అవయవంలో ఏ ప్రాబ్లం వస్తుంది దీని గురించి చెప్పాము. హైపర్ థైరాయిడిజంలో దీనికి రివర్స్ అవుతుంది. హైపర్ థైరాయిడిజంలో బాడీకి ఎనర్జీ నీడ్ పెరుగుతుంది, బాడీకి కన్జంప్షన్ పెరుగుతుంది, బాడీకి యాక్టివిటీస్ పెరుగుతాయి. యాక్టివిటీస్ పెరిగితే బ్రెయిన్లో కొంచెం యాక్టివిటీస్ పెరుగుతాయి. మన బ్రెయిన్కి థింకింగ్కి ఒకటే స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ పెరిగితే కన్ఫ్యూజన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. సో దీని తర్వాత ఐలో కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్ గ్లాండ్ చూస్తే అప్పుడు దీనిలో వాపు వస్తుంది. హార్ట్ చూస్తే అప్పుడు గుండెకి హార్ట్ బీట్ పెరుగుతుంది. సో 90 నుంచి అదే 100 beat per minute కానీ 110 కానీ అట్లే హార్ట్ బీట్ వస్తుంది. ఆ టైం హైపోథైరాయిడిజంలో స్కిన్ చూసేటప్పుడు కొంచెం కోల్డ్గా ఉంది, చల్లగా ఉంది. కానీ హైపర్ థైరాయిడిజంలో స్కిన్ చూసేటప్పుడు కొంచెం వేడిగా ఫీలింగ్ వస్తుంది, స్కిన్ వార్మ్ ఉంది. దీని తర్వాత అదే హైపర్ థైరాయిడిజం వాళ్ళు పేషెంట్తో మాట్లాడితే కొంచెం యాంగ్జైటీ కనిపిస్తుంది. పేషెంట్కి ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగితే అప్పుడు కూడా వెయిట్ తగ్గిపోతుంది. ఆకలి పెరిగింది కానీ వెయిట్ లాస్ అయింది, అదే కామన్ కంప్లైంట్. బాత్రూమ్కి డైలీ ఒకసారి పోయిన వాళ్ళు డైలీ 2 సార్లు కానీ 3 పూట్ల గాను బాత్రూమ్కి పోతారు. సో అట్లే ఇవి అన్ని హైపర్ థైరాయిడిజంకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హైపర్ థైరాయిడిజంకి ఇంకా ఒకటే పెక్యులియర్ ప్రాబ్లం ఉంది, కళ్ళులో ప్రాబ్లం వస్తుంది. కళ్ళులో ప్రాబ్లం అంటే థైరాయిడ్కి చెప్పాము మామూలుగానే దీనికి రీజన్ దీనికి అలర్జీ లాగా రియాక్షన్ ఉంది, ఆటోఇమ్యూన్ ఫెనామినా ఉంది. ఆ ఆటోఇమ్యూన్ ఫెనామినా హైపర్ థైరాయిడిజంలో జరిగినప్పుడు కళ్ళులో కూడా జరుగుతుంది. కళ్ళలో మామూలుగానే ఇస్కల్ ఉంది, ఇస్కల్ లోపలికి కొన్ని కండరాలు ఉన్నాయి, అవే ఐస్కి మూమెంట్ సపోర్ట్ చేస్తాయి. సో దీనిలో హైపర్ థైరాయిడిజంలో కళ్ళు ప్రాబ్లం వచ్చేటప్పుడు లోపలికి ఉన్నాయి కండరాల్లో వాపు వస్తుంది. సో హైపర్ థైరాయిడిజంలోకి చాలామందికి కళ్ళు కొంచెం బయటికి వస్తాయి, కొంచెం చాలా పెద్దగా కనిపిస్తాయి. సో అట్లే కళ్ళు ప్రాబ్లం కూడా వస్తుంది. హైపర్ థైరాయిడిజంకి కళ్ళు ప్రాబ్లంకి మేనేజ్మెంట్ సెపరేట్ ఉంది, సెపరేట్ ట్రీట్మెంట్ ఉంది. థైరాయిడ్ ప్రాబ్లంకి మేనేజ్మెంట్ సెపరేట్ ఉంది. హైపర్ థైరాయిడిజంకి చికిత్సలు ఏంటంటారు? దీనికి చికిత్సలో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మెయిన్ ఆప్షన్ మెడిసిన్స్కి ఉంది. మెడిసిన్ అంటే దీనికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, 2-3 మెడిసిన్స్ ఉన్నాయి.
ఇవి మెడిసిన్స్కి డోస్ డైలీ ఒక పూట కానీ 2 పూటల కానీ కార్బిమజోల్ మెథిమజోల్ ఈ పేరుతో వేరే వేరే మెడిసిన్స్ వస్తాయి. అవి ఇస్తే దీనికి డైలీ ఇస్తే దీనికి కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, కొన్ని రోజు వరకు కంట్రోల్ అవుతుంది. కానీ దీనికి కొంచెం హోప్ ఉంది. ఒకసారి ఎలర్జీ లాగా బాడీలో లోపలికి ఆటోఇమ్యూన్ రియాక్షన్, బాడీకి ఇమ్యూన్ రియాక్షన్ కంట్రోల్ అయితే తగ్గిపోతే ఇది థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా మందికి కంట్రోల్ అవుతుంది. సో కొంతమందికి మేము 2 సంవత్సరాల వరకు మాత్రలు ఇచ్చేసి చూస్తాము. 2 సంవత్సరాల్లో కంట్రోల్ అయితే మంచిది, కంట్రోల్ రాకపోతే మేము మెడిసిన్ కంటిన్యూ చేస్తాము. కానీ 50%కి పేషెంట్స్కి ఇది ప్రాబ్లం 2 సంవత్సరాల్లో కంట్రోల్ అవుతుంది. సిమ్స్లో ఎండోక్రైనాలజీ ల్యాబ్ చాలా టైంకి ముందు ఎస్టాబ్లిష్ చేశారు. సో ల్యాబ్ గవర్నమెంట్ సెక్టర్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ ల్యాబ్ మనది డిపార్ట్మెంట్ సిమ్స్ తిరుపతిలో వచ్చింది. సో మన ల్యాబ్ ఎస్టాబ్లిష్ అయింది 1995లో ల్యాబ్ ఎస్టాబ్లిష్ అయింది. దీని తర్వాత చాలా డెవలప్మెంట్ వచ్చింది. సో స్టార్టింగ్లో మన ల్యాబ్లో నేను చెప్పాను అది హార్మోన్కి టెస్టింగ్ గురించి రేడియో ఇమ్యూనో అసే ఇవి అన్ని రకరకాల మెథడ్స్ ఉన్నాయి. మన ల్యాబ్లో అన్ని ఓల్డ్ మెథడ్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము. దీని తర్వాత స్లోగా మళ్ళీ కమర్షియల్ టెస్టింగ్ వచ్చేటప్పుడు మేము ఆ సైడ్కి మూవ్ అవ్వాము. సో మన ల్యాబ్లో స్టార్టింగ్ నుంచి ఎండోక్రైనాలజీకి ట్రైన్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో మన ల్యాబ్లో స్టార్టింగ్ నుంచి మన ల్యాబ్కి చాలా రికగ్నిషన్ ఉంది. గవర్నమెంట్ సెక్టర్లో ఇది ఫస్ట్ ల్యాబ్. దీని తర్వాత కొన్ని ల్యాబ్స్ వస్తాయి, కానీ మన దగ్గరే ఇప్పుడే చాలా పెద్ద ప్యానల్ ఉంది. డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు. నమస్కారం.